నూతన విజయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మరణము నుంచి జీవములోనికి నడిపించిన వాడవు నీవు ప్రభువా అని ప్రభువును స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తాం. మొదటి 3 వచనాలు అనగా నూతన విజయం, మరణము నుంచి జీవంలోనికి, ఎ న్యూ విక్టరీ ఫ్రమ్ డెత్ టు లైఫ్. రెండవదిగా మనం చూస్తే 4వ వచనం 5వ వచనంలో మనం గమనిస్తే అక్కడ రాయబడిన మాట ఏమిటనగా నూతన దినం, రాత్రి నుండి పగటిలోనికి నడిపించినవాడు, లేదా రాత్రి నుంచి ఉదయంలోనికి నడిపించినవాడు కదా. మనం కూడా శనివారం రాత్రి పడుకున్నాం, ఆదివారం వేకువజామున ఉదయకాలం లేచాం. ఎంతోమంది శాశ్వత నిద్రలోనికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల మంది, వేల మంది పోయిండవచ్చు, ప్రతిదినం పోతున్నారు. కానీ మనల్ని అయితే ప్రభు ఉదయకాలంలోనికి, నూతన దినములోనికి, మరొక నూతన దినాన్ని మనకు ప్రసాదించాడు. మొదటగా నూతన విజయాన్ని, మరణము నుంచి జీవములోనికి నడిపించాడని మొదటి 3 వచనాల్లో రాస్తూ ఉన్నాడు. 4, 5 వచనాల్లో రాత్రికాలం నుంచి ఉదయకాలం వరకు కాచి ఒక నూతన దినాన్ని ప్రసాదించాడని ఈ భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మిగతా 6 నుంచి 10 వచనాల్లో ఉన్న సారాంశం ఏమిటి అనగా నూతన హృదయం అనగా గర్వము నుండి విధేయతలోనికి. మనిషికి స్వాభావికంగా గర్వం ఉంటుంది, అహం ఉంటుంది, ఈగో అంటారు, అవునా కాదా? మనం అంతగా మెడవంచం, లోబడం. కొత్త వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, పరిచయం లేని వ్యక్తుల దగ్గర మనల్ని మనం పరిచయం చేసుకోవడానికి ఈగో అడ్డొస్తుంది, అవునా కాదా? లేదు, పరిచయస్తులే. మళ్ళీ మరొకసారి అంతెందుకు, కొన్ని సందర్భాల్లో ప్రైజ్లాడి చెప్పాలంటే మనమే ముందు చెప్పాలనా? ఆయన చెప్పలేడా? ఆ యొక్క చెప్పలేదా? అది దాన్ని ఈగో అంటారు, గర్వం. అది తొలగించి విధేయతలోనికి తెచ్చినాడంట మన ప్రభు. కాబట్టి మరి గొప్ప దైవజనులు ఎంతో వాళ్ళే ముందు చెప్పేవాళ్ళు, వాళ్ళే ముందు క్షమాపణ అడిగేవారు. భక్సింగ్ గారు బల్లా దగ్గర క్షమాపణ అందరి కొరకు ఏడ్చి ప్రార్థన చేసేవాడంట. ఈ దినాల్లో అది లేదు. ఎక్కడ చూసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే వీళ్ళు, ఈ కీర్తనకారుడు ఏ విధంగా తన వ్యక్తిగత అనుభవంలో ప్రభువును అనుభవించినాడో అలాంటి అనుభవం గుండా వెళ్ళినటువంటి కొద్ది మంది దైవజనుల జీవితాల్లో మనం చూస్తాం. కానీ ఆ పరిస్థితులు నేటి దినాల్లో కరువైతున్నాయి. అయితే 6 నుంచి 10 వచనాల్లో నూతన హృదయం, ఎ న్యూ హార్ట్ ఇచ్చినట్టుగా ప్రభువును స్తుతిస్తున్నాడు. అలాగే 11, 12 వచనాలు, ఆ 2 వచనాల్లో ఉన్న సారాంశం ఏమిటంటే ఒక నూతన గీతాన్ని రాస్తూ ఉన్నాడు, ఒక నూతన గీతాన్ని పాడుతూ ఉన్నట్టుగా, ఏ న్యూ సాంగ్ అని మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. ఎక్కడి నుంచి? సనుగు నుండి సంతోషంలోనికి. తన జీవితంలో సనుగు నుండి సంతోషంలోనికి. సహజంగా మనం అనేక సార్లు మన యొక్క యాత్రా జీవితంలో సంతోషం కంటే సనుగులే ఎక్కువ ఉంటాయి. సనుగు, నాకు ఇది లేదు, అది లేదు, వాళ్ళకి అది ఉంది, ఇది ఉంది, నేను ఇంత భక్తిగా ఉన్నాను, నేను ఇంత నీతిగా నిష్టగా ఉన్నాను, నేను మందిరానికి తప్పకుండా వెళ్తున్నా, వార కార్యక్రమాల్లో ఉంటున్నా, అనేకుల వలె శాస్త్రి ఆ యొక్క పరిచయుడు ప్రార్థన చేసినాడు కదా, అలాంటి అనుభవంతో ఉన్నట్టుగా మనల్ని మనం ఒక్కోసారి అనుకుంటాం, సనుక్కుంటాం. సంతోషం తక్కువ ఉంటుంది, సనుగుడు ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే ఆ సనుగులో నుంచి సంతోషంలోనికి నన్ను నడిపించినావు, అందును బట్టి నీకు నూతన గీతాన్ని అనగా 4 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ 12 వచనాల్లో. మొదటిది నూతన విజయం, రెండవది నూతన దినం, మూడవది నూతన హృదయం, నాలుగవది నూతన గీతం అనగా క్రొత్త పాట నా నోట ఉంచావు. కాబట్టి మనం కూడా ఈ ఉదయకాలంలో, ఈ పరిశుద్ధ దినంలో, ఈ శుభకరమైన దినంలో సజీవుడైన ఆ దేవుణ్ణి నీవు నేను ఏం చేయడానికి వచ్చామంటే మనసారా ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని ఆరాధించడానికి వచ్చాం. ప్రపంచంలో అంటే అవిశ్వాసులుగా ఉన్న వారందరూ కృతజ్ఞత లేని వారు దేవుని పట్ల,
చేసిన మేలును మరిచిపోయేటువంటి విధానం కలిగిన వారు. కానీ చేసిన మేలుకు మనం కృతజ్ఞత చెల్లించటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. రండి, అందుకే దావీదు భక్తుడు తన జీవితంలో ప్రాముఖ్యంగా 3 సమస్యల గుండా వెళ్తున్నట్టుగా ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అదేమిటనగా, మొదటిది అంతకంతకు తన జీవితంలో క్రిందికి నెట్టివేయబడుతున్నట్టుగా ఈ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవది, శత్రువుల చేత ఆవరించబడి వారి చేత తరమబడుతున్నట్టుగా కూడా ఈ కీర్తనకారుడు తన అనుభవంలో రాస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే తనలో తాను బాధకరమైనటువంటి అస్వస్థత, అనారోగ్యం, హీనదశ, ఈ 3 విషయాల్లో ఈ కీర్తనకారుడు అనుభవపూర్వకంగా రాసినట్టుగా ఈ కీర్తనను మనం చూడగలుగుతాం. రండి, తన శ్రమను గురించి కొంత ధ్యానం చేస్తాం. దావీదు భక్తుడు కీర్తన 18:4. కీర్తన 18:4 దయచేసి చదువుదాం. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద బడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. అంటే ఎలాంటి శ్రమ గుండా వెళ్తూ ఉన్నాడు దావీదు భక్తుడంటే, ఆయన మరణపాశాలు చుట్టుకున్నాయంట. అలాగే భక్తిహీనులు వరద వలె పొర్లుచున్నారు. వరద అంటే మనం చూస్తే తట్టుకోలేము, భయంకరంగా ఉంటుంది. చూడ్డానికి నీళ్ళే కదా అనుకుంటాం. మొత్తం గడ్డివాములు ఎత్తుకపోయినాయి, పెద్ద పెద్దవి. మా ఊరు పక్కల నిడ్జూర్ అని 2009లో తుంగభద్ర నదికి వరద వచ్చింది. పెద్ద పెద్ద బీరువలు కొట్టుకొచ్చినాయి, దాంట్లో పెద్ద పెద్ద చెక్క సామాన్లు అక్కడ పై భాగంలో ఉన్నటువంటి ఏటుగడ్డకున్న ఊర్లలో నుంచి. అనగా ఆ నదీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి గృహాల్లో ఉన్న గృహ వస్తువులన్నీ, గ్యాస్ సిలిండర్లు, ఇనుపవి, పెద్ద పెద్ద ఆ బరువైన వస్తువులను ఆ ప్రవాహమును కొట్టువేస్తూ ఉంది. భక్తిహీనుల ప్రవాహం కూడా అలా ఉంటుందంట. దావీదు జీవితంలో మనం చూస్తాం. ఎవరా భక్తిహీనులు? సొంతం ఇంట్లోనే ఉన్నారు. తన భార్య, తండ్రి అయినా మామగారైనా సౌలు భక్తిహీనుడు, తరుముతున్నాడు, వెంటాడుతున్నాడు, చంపాలని బల్లెమెత్తినాడు. పైపెచ్చు రాజు. అలాంటి భక్తిహీనుని చేతిలో నుంచి దేవుడు విడిపించినాడు. తనతో కూడా సాంగత్యం చేసి తనతో కూడా ఒకే గృహంలో కాపురం చేసిన తన సొంత భార్య, తన శరీరంలో సగభాగమైన మీకాలు ఏం చేస్తూ వచ్చింది దావీదును? చెప్పండి అక్క. హేళన చేసింది. నీవు ఒక పనికి మాలిన వ్యక్తిలాగా పై వస్త్రము తీసి మందసం ముందర నువ్వు అక్కడ నాట్యం చేస్తావా అంటుంది. ఆయన ఆనంద పరవశముతో మందసమును తీసుకొస్తున్న సందర్భంలో దావీదు భక్తుడు నాట్యం ఆడుతున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు. అది పాత నిబంధనలో అంగీకరించబడింది. ఆ సందర్భంలో ఆమె తన మనస్సులో అనుకుందంట. అందుకని దేవుడు శిక్ష చేసినాడు. కానాని గర్భంగా మిగిలిపోయింది. తర్వాత ఎలాంటి భక్తిహీనులు ఉన్నారు తన కుటుంబంలో? తన కడుపున పుట్టినటువంటి కుమారులు. అబ్షాలోము ఎంతో అందమైన వాడు, ఎంతో రూపవంతుడు, కానీ చేయరాని కార్యాలు, తన మనసును గాయపరిచేటువంటి కార్యాలు, తన రాజ్యమును తీసుకొని తరుముతూ ఉన్నాడు. ఎంతో భయంకరం. ఇంకొకరు అమ్నోను ఉన్నాడు. భయంకరమైన పాపం, సొంత చెల్లెలితో తల ఎత్తుకోలేని పరిస్థితి. అయినా చూడండి, చదవండి ఆ మాటను. 18:4 కీర్తన 18:4. యవనస్తులు చదవండి. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. ఆ పదాన్ని పూర్తిగా చదివితే మనకు అర్థమవుతుంది. బెదిరిస్తున్నారంట, చంపేస్తామని. చంపాలని బలంగా 2 సార్లు మరి గోడకేసి కొట్టినాడు బల్లెంతో. తప్పించుకున్నాడు దావీదు.
కాబట్టి ఇలాంటి అనుభవాలు, ఇలాంటి శ్రమ గుండా దావీదు వెళ్ళినప్పటికి కూడా దేవుడు నన్ను రక్షించినాడని, దేవుడు నా ప్రార్థనకు జవాబిచ్చాడని మనస్ఫూర్తిగా ఈ కీర్తనలో ఆయన ప్రభువును స్తుతిస్తున్నాడు. రండి, కీర్తన 18:16లో మళ్ళీ మనం చూస్తాం. అక్కడనే 18:16లో ఎక్కడున్నాడంట? ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసేను. ఎక్కడి నుంచి? కాబట్టి ఇజ్రాయెల్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఉన్నత స్థలంలో, పైనున్న స్థలముల నుంచి తన బలమైన హస్తముతో ఆయన ఏం చేసినాడు మనం చూస్తూ వస్తాం. ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఎక్కడున్నారు? ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఫరో యొక్క ఉక్కు సంకెళ్ళు, ఇనుప పాదాల కింద మూలుగుతూ ఉన్నారు, మగ్గుతూ ఉన్నారు, వేదన పడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే వారిని ఉన్నత స్థలము నుండి తన చేయి చాపి, గ్రద్ద తన రెక్కల మీద ఏ రీతిగా తీసుకొని వెళ్తుందో క్షేమంగా వారిని పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో చేరి, అందుకని వారు ప్రభువును నాట్యముతో స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి స్తుతించారు, ఆరాధించారని మనం చూస్తూ వస్తాం. కాబట్టి దావీదు జీవితంలో ఇలాంటి భయంకరమైన శ్రమలు, బాధలు ఉన్నప్పటికీ కూడా ఆయన జంకలేదు, ఆయన సనగలేదు, గొనగలేదు, ఇబ్బంది పడలేదు. కానీ ఆ ప్రభు వైపే చూశాడు, ఆ ఉన్నత స్థలం నుంచి వస్తున్న ఆ హస్తం వైపే చూశాడు. కాబట్టి నీకు నాకు అలాంటి ఆదరణ ఉంది కదా, కాబట్టి ఆ ప్రభువును స్తుతించాలి. అందుకే నన్ను పట్టుకొని, అక్కడి నుంచి పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. జలరాశుల యొక్క వడి మనం చూసాం. వరదలు వచ్చినప్పుడు ఆయా ప్రాంతాల్లో, ఇప్పుడు యూట్యూబ్లో చూస్తాం, సెల్ ఫోన్లోకి వస్తుంటాయి, భయంకరంగా కొట్టుకుపోతున్నారు. కాబట్టి అలాంటి ప్రవాహం అనగా ఈ లోకంలో పాపపు ప్రవాహం, పాపము కూడా అంత భయంకరమైనది. ఈ లోక మాలిన్యం కూడా, ఈ లోకం యొక్క పోకడ, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు మానవాళిని ఎంతగానో జలరాశుల కంటే వడిగా తోసుకొని వెళ్తూ ఉన్నాయి. ఎంత వద్దనుకున్నా మనము చేయకూడదు, చూడకూడదు, ఊహించకూడదు అనేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా తప్పించుకోలేని దినాల్లోనికి మానవుడు నెట్టివేయబడుతున్నాడు. కాబట్టి అలాంటి ఈ మహాపాపపు జలరాశుల నుంచి దేవుడు నిన్ను నన్ను రక్షించినందుకై ఆయనను స్తుతించి ఆరాధించాలి దావీదు వలె. అందుకే 69వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చూస్తే 69 అక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే తన శ్రమ గురించి, దేవా జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలుకనీయక అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నవి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో నుంచి దావీదు భక్తుణ్ణి దేవుడు విడిపించి, అనగా గొర్రెల దొడ్డిలో నుంచి ఎన్నో శ్రమల గుండా, ఎన్నో అవమానాల గుండా, ఎన్నో పరిస్థితుల గుండా, ఎన్నో ప్రమాదాల గుండా వెళ్ళినప్పటికీ ప్రభు చేయి విడవల. ఆ ఉన్నత స్థలంలో నుంచి చాపిన చేయి విడవలేదు. నీ పట్ల నా పట్ల కూడా దేవుడు అలాంటి కనికరాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి నీవు నేను ప్రభువును ఆరాధించబద్దులమై ఉన్నాం. రండి, కీర్తన 71:20 అక్కడ ఉన్నటువంటి మాట 71:20. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు. చూడండి, కాబట్టి ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన మనల్ని కొంత బాధ, ఇబ్బంది కలిగించినప్పటికీ, కఠినముగా నన్ను శిక్షించినను కానీ మరణమునకు అప్పగించలేదంటాడు.
మనం చూస్తాం కీర్తనకారుడు. కాబట్టి నా జీవితంలో ఉదయకాలంలో దావీదు అనుభవం వలె మనం కూడా అనేక సందర్భాల్లో వెళ్ళినప్పటికీ దేవుడు మనల్ని రక్షిస్తూ సంరక్షిస్తూ ఆ చాపిన హస్తముతో, ఉన్నత స్థలముల్లో నుంచి చాపిన హస్తముతో నిన్ను నన్ను కనికరంతో ఇంకా నడిపిస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు. మనకు పోషకుడై ఉన్నాడు, మనకు సృష్టికర్త అయి ఉన్నాడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి నేను నూతన గీతముతో ప్రభువుకు మన జిహ్వాఫలాన్ని అర్పించబద్దులమై ఉన్నాం. రండి, కోరహు కుమారులు కీర్తన 88:6 మనం చూస్తే మనం ఎరిగిన భాగాలే అయినప్పటికీ జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 88:6 అగాధమైన గుంటలోనూ చీకటి గల చోట్లలోనూ అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. కాబట్టి కోరహు కుమారులు గీతమెత్తి పాడుతూ ఉన్నారు. అలాంటి అగాధమైన బాధకరమైన లోయల్లో నుంచి, కన్నీటి లోయల్లో నుంచి, విపత్కరమైన పరిస్థితుల్లో నుంచి నీవు రక్షించి సంరక్షించి ఆదరించి కాపాడుతూ వస్తూ ఉన్నావు. అది అవమానం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, అప్పుల బాధనే కావచ్చు, ఇంకా రకరకాల చెప్పుకోలేని విషయాలే కావచ్చు. అయినప్పటికీ దేవుడు మనల్ని సంరక్షిస్తున్నాడు. అయినప్పటికీ దేవుడు తన యొక్క ఉన్నతమైన స్థలంలో నుంచి తన దక్షిణ హస్తాన్ని చాపి మనల్ని పరామర్శిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. అందును బట్టి నేను ఆరాధించబద్దులమై ఉన్నాం. అందుకే యోనా భక్తుడు యోనా 2:2 మనం చూస్తాం, అగాధ స్థలంలో నిద్రిస్తున్నాడు, ప్రభువుకు వ్యతిరేకమైన దిశలో వెళ్తూ ఉన్నాడు. అనగా దేవుని మాటను ఖాతరు చేయకుండా వెళ్తూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే యోనాను సముద్రాగాధంలోనికి చేప మహామత్స్యపు యొక్క గర్భంలోనికి పోయినప్పటికి కూడా యోనాను బ్రతికిస్తూ వచ్చాడు. యోనా ద్వారా తన కార్యాన్ని జరిగించుకున్నాడు. నినవే పట్టణాన్ని రక్షించడానికి సువార్తను అందించాడు. కాబట్టి మనం అనేక సందర్భాల్లో ప్రభువుకు వ్యతిరేక దిశగా పారిపోయే వారంగా ఉంటాం యోనా వలె. అయినప్పటికీ తన మార్గంలో మనల్ని తీసుకొని వచ్చి తన కార్యాలను జరుపుకునేవాడుగా ఉన్నాడు. అలాగే మనం కొన్ని విషయాలను ఈ కీర్తన నుంచి 30వ కీర్తనలో ఇంకా ఏమి ఆయన దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. క్లుప్తంగా ఇందులో ఆరాధన కొరకైన భాగాలను మనం చూసి ఆరాధనలోనికి వెళ్తాం. మొదటగా కీర్తన 30 మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. మొదటిది ఏం చేసినాడంట? దేవుడు దావీదును ఉద్ధరించినాడు. నిన్ను నన్ను దేవుడు ఉద్ధరించినాడా లేదా? నిన్ను నన్ను దేవుడు సమకూర్చినాడా లేదా? ఈ పాపపు మహాజలరాశులలో నుంచి, పాప పంకిలమైన ఈ లోకములో నుంచి, అపవిత్రమైన ఈ ప్రజల్లో నుంచి నిన్ను నన్ను ఉద్ధరించి తన రక్షణనిచ్చి సమకూర్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభుని ఏం చేయాలో చెప్పండి? ఆరాధించాలి. మొదటి ఆరాధన తలంపు ఈ కీర్తనలో దావీదు భక్తుడు రాస్తూ ఉన్న మాట ఏంటంటే, ఆయన శత్రువుల విషయమై సంతోషింపనీయక మనల్ని ఉద్ధరించిన వాడుగా ఉన్నాడు. అనగా సాతాను సంతోషించకుండా దేవుడు మనల్ని సమకూర్చి ఉద్ధరించిన వాడుగా ఉన్నాడు. మొదటి వచనంలో మనం చూస్తున్నాం. 2వ వచనంలో ఉన్న భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. కాబట్టి స్వస్థత ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది, డాక్టర్ల దగ్గర కాదు. కరోనాలో చాలామంది డాక్టర్లు చచ్చిపోయినారు. ఇప్పటికి కూడా చాలామంది చనిపోతూనే ఉన్నారు. వాళ్ళు కేవలం మనుషులే. వాళ్ళు ఏంటంటే చదువుకున్న జ్ఞానం చొప్పున
తాత్కాలికమైనటువంటి స్వస్థత కొంత చేకూర్చగలుగుతారు. కానీ సంపూర్ణమైన స్వస్థత, శాశ్వతమైన స్వస్థత, నీ ఆత్మలో స్వస్థత, నీ శరీరంలో స్వస్థత, నీ కుటుంబంలో స్వస్థత, నీ సంఘములో స్వస్థత ఎవరు తెచ్చేవారు? దేవుడే. మనుషులు ఎంత ప్రయత్నం చేసినా రాదు అది. మనుషుల ప్రయత్నాలు వ్యర్థం, మనుషుని సహాయం వ్యర్థమని మనం చూస్తాం వాక్యంలో. కాబట్టి రెండవ తలంపు ఈ కీర్తనకారుడు మనకిస్తున్న మాట ఏంటంటే, మన యొక్క అనారోగ్య పరిస్థితుల్లో దిక్కుతోచని ఆయా అంటే శరీర స్వస్థతనే కాదు, ఆత్మీయ స్వస్థత. మనం ఆత్మలో క్షీణదశలో ఉన్నప్పుడు, ఆత్మీయంగా దిగజారిపోతూ ఉన్నప్పుడు ఆయన మనల్ని స్వస్థపరిచి తిరిగి ఆత్మీయమైనటువంటి ఆరోగ్యంలోనికి తీసుకొచ్చిన వాడు గనక ఆయనను స్తుతించి ఆరాధించాలి. రండి, మూడవ తలంపు ఏమిస్తున్నాడంటే ఈ కీర్తనకారుడు 3వ వచనంలోనే మనం చూస్తాం. చదువుతూ ఉన్నాను, గమనించండి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించియున్నావు. అనగా మనల్ని సజీవుల భూమిపై నిలవబెట్టి ఉన్నాడు. అందుకే ఈ కీర్తనలో 9వ వచనం చదవండి, చూస్తాము. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. మరణించిన తర్వాత మనుషుడు ఏమవుతాడు? మట్టికి మన్నుగాను, దుమ్ముకు ధూళిగా. మన్ను స్తుతిస్తుందే? మన్ను స్తుతించదు. కాబట్టి ఆయన ఏం చేసేవాడుగా ఉన్నాడంటే బ్రతికించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనను స్తుతించి ఆరాధించాలి. ప్రియులారా, మనం ఆలోచన చేసినప్పుడు ఈ 2024 సంవత్సరంలోనే జనవరి 1వ తారీఖు నుంచి ఈ యొక్క నవంబర్ 10వ తారీఖు వరకు, ఈ క్షణం వరకు మన ప్రియుల్లో, మన స్నేహితుల్లో, మన కుటుంబపు వారిలో, మన బంధువుల్లో, మన పరిసర ప్రాంతాల్లో, సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసుల్లో అనేకులు పోయారు. 2-3 నెలలు అవుతుంది లూకా అన్న చనిపోయి. ఇంత మంచి సేవ పరిచర్య చేసినాడు, ఇంత మంచి సాక్ష్యం చూశాం. మరి చాలామంది భక్తులు, చాలామంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ నిన్ను నన్ను ఇంకా బ్రతికించి ఉన్నాడు. ఆయనకి ఏదో ఒక ఉద్దేశం నీ పట్ల, నా పట్ల ఉంది. కాబట్టి ప్రభువా, ఇంకా సజీవుల భూమిలో ఉంచినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు. 3వ తలంపు చూసాం. 4వది 11వ వచనం చూస్తాం. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. కాబట్టి మన యొక్క అంగలార్పును, మన యొక్క ఏడుపును, మన యొక్క దుఃఖమును, మన యొక్క బాధను ప్రభు ఏం చేసేవాడుగా ఉన్నాడంటే ఆనందముగా ఆయనను పరవశించి పాడేటువంటి విధానంలోనికి తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. అనగా అంగలార్పును నాట్యముగా చేసే దేవుడై ఉన్నందుకు ఆయనకి ఏం చేయాలి మనం అంటే, మన జిహ్వా ఫలాన్ని హెబ్రీ 13:15 మనం చూస్తాం. మన జిహ్వా ఫలాన్ని, మన ఆరాధనను కోరుకుంటున్నాడు ఆయన. కాబట్టి మనం ప్రభువును ఆరాధించాలి. 4వ తలంపు ఈ కీర్తనకారుడు మనకిస్తున్నాడు. 5వదిగా చూస్తాం, 12వ వచనం. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. ఏంటంట? సంతోష వస్త్రం. కాబట్టి గోనెపట్ట దేనికి సూచనగా ఉంది? విచారణకు సూచనగా ఉంది, బాధకు గుర్తుగా ఉంది, లేదా ఏమంటారు, ప్రొటెస్ట్ చేయడం అంటే మన యొక్క బాధను వ్యక్తీకరించటం. ఈ దినాల్లో మనం చూస్తాం, అక్కడక్కడ స్ట్రైకుల్లో ఏం చేస్తారు, కొంతమంది ఉద్యోగస్తులు మాకు జీతాలు పెంచలేదు, భత్యాలు పెంచలేదని, లేదా ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఇవ్వలేదని నల్ల బ్యాడ్జీలు కట్టుకుంటారు ఇక్కడ జోబుకి. లేదంటే నల్లటి వస్త్రాలు, చొక్కాలో, శారీసో ఆ పై అధికారుల ముందు, రాజకీయ నాయకుల ముందు, ఆ యాజమాన్యం ముందు, కంపెనీల్లో ఉండే వాళ్ళైతే ఏం చేస్తారు, వాళ్ళ యొక్క ఆ పదం ఏంటంటే
నిరసన, ప్రొటెస్ట్, నిరసనను వ్యక్తం చేస్తారు. గోనెపట్ట పాత దినాల్లో అలాంటిదన్నమాట. గోనెపట్ట అనేది బాధకు, దుఃఖానికి. మరి మనం చూస్తాం ఎస్తేరు గ్రంథంలో, ఎస్తేరు తర్వాత మొర్దెకై వీళ్ళందరూ ఏం చేస్తూ వచ్చారు? యూదుల కొరకు ఉపవాస దినాన్ని ప్రకటించారు, గోనెపట్టను కట్టుకున్నారు. మరి నీనెవె పట్టణస్థులు కూడా రాజు మొదలుకొని మరి పనివాడి వరకు ఏం చేసినారంటే గోనెపట్టను కట్టుకొని తలపై దుమ్ము వేసుకొని, అంటే రోదనకు, బాధకు గుర్తు. కాబట్టి ఈ కీర్తనకారుడు గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రమును ధరింపచేసి ఉన్నావు. మనం యెషయా గ్రంథంలో చూస్తాం, ఉల్లాస వస్త్రము, సంతోష వస్త్రము, రక్షణ వస్త్రము, శృంగారమను పైబట్ట, మనం 4 రకాల వస్త్రాలు ఉన్నాయి. మన అంశం అది. అనగా సంతోష వస్త్రం, పెళ్లి వస్త్రం కూడా ఉంది. పెళ్లి కుమారునితో పాటు పెళ్లి వస్త్రం వేసుకుంటేనే లోపలికి ప్రవేశం. అవునా కాదా? పెద్ద పెద్ద వాళ్ళ పెళ్ళిళ్ళలో డ్రెస్ కోడ్ ఉంటుంది, లేదంటే పాసులు ఇస్తారు. ఆ పాస్ ఉన్న వాళ్ళకే లోపలికి ఎంట్రీ. కాబట్టి అలాగున అంగలార్పును, ఆ యొక్క అంగలార్పును నాట్యంగా మార్చాడు. గోనెపట్టను విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపచేసినందుకు ఆయనకు మనం స్తుతి, ఆరాధన, మన జిహ్వాఫలాన్ని చెల్లించవలసిన వారంగా ఉన్నాం. రండి చివరిగా 30వ వచనంలోనే, 30వ కీర్తన 12వ వచనంలోనే మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఆయన ఏం చేస్తున్నాడు? 6వదిగా, యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఎందుకని? ఈ పైన 5 కారణాలు ఇచ్చాడు. మొదటిది వరుసగా చూస్తాం. మొదటిది, నీవు నన్ను ఉద్ధరించిన దేవుడవైనందుకై నేను నిత్యము నిన్ను స్తుతించి ఆరాధిస్తాను, నిన్ను స్తుతించెదను. రెండవదిగా, నీవు నన్ను స్వస్థపరిచినందుకు నిత్యము నిన్ను స్తుతిస్తాను. మూడవదిగా, నీవు నన్ను బ్రతికించినందుకు. అనేక మంది నిద్రలోనే వెళ్ళిపోయినారు. అనేక మంది అకస్మాత్తుగా ఆ యొక్క ప్రమాదాల్లో, యాక్సిడెంట్లో వెళ్ళిపోతూ ఉన్నారు. ఏ గ్యారంటీ లేదు. ఒక వస్తువు కొంటే గ్యారెంటీ ఉంది, కానీ మనిషికి గ్యారెంటీ లేదు. నో గ్యారెంటీ. డాక్టర్లు కూడా ఏం చేస్తారు? సంతకం చేయించుకుంటారు థియేటర్లోకి తీసుకుపోయేటప్పుడు. భర్త ఎవరమ్మా, భార్య ఎవరమ్మా అని. కాబట్టి ఎంతో భయంకరమైన పరిస్థితి మనిషి ఉంది. రకరకాల చిన్న వయసుల్లోనే స్ట్రోక్స్ వస్తున్నాయి. 30, 33, 35 వేలం పాటలాగా అయిపోయింది. ఎప్పుడెవరు పోతారో చెప్పలేము. కాబట్టి నిన్ను నన్ను బ్రతికించినందుకై ప్రభువును స్తుతించి ఆరాధించాలి. 3వ కారణం. 4, అంగలార్పును నాట్యముగా మార్చినందుకై నేను నిన్ను స్తుతించెదను. 5, నా గోనెపట్టను విడిపించి నీవు నా సంతోష వస్త్రమును నాకు ధరింపచేసినందుకై నేను నిన్ను స్తుతించదు. కాబట్టి ఇలాంటి అనుభవం నీది నాది అయితే ప్రభు ఏం కోరుకుంటున్నాడు? నీ పెట్టిపోతలు ఏం కోరుకోవడంలే. ఆయన ఏవేవో నీకు ఉన్నటువంటి ఆమె తీసుకొచ్చి ఏయి అంటలేడు. ఆయన ఏం భిక్షగాడు కాదు. నీ విరిగి నలిగిన మనస్సుతో, యథార్థమైన హృదయంతో, రక్షణానుభవంతో, ఈ యొక్క దావీదు పొందిన ఈ అనుభవాల ద్వారా, ప్రభువా నీవు నిజంగా నాకేమై ఉన్నావు, నన్ను ఉద్ధరించినావు, అంటే రక్షించినావు, సమకూర్చినావు. నేను లోకంలో పడి చెడిపోయినటువంటి వాడను, దాన్ని అయినా నన్ను నీ మందిరంలోనికి చేర్చావు. అంత మాత్రం వదిలిపెట్టకుండా నన్ను స్వస్థపరిచినావు, నన్ను బ్రతికించినావు, నా అంగలార్పు నాట్యంగా మార్చినావు, నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రం, సంతోషంగా. కాబట్టి అలాంటి అనుభవంతో ఈ ఉదయకాలంలో ప్రభువును ఈ తలంపులతో ఆరాధనలోనికి వెళ్తాం. అంతకంటే పూర్వం మనం అందరం లేచి నిలబడి ఒక చిన్న పల్లవి, ఒక వచనాన్ని పాడుకుందాం. ఆ తదుపరి ఆరాధనలోనికి వెళ్తాం.
పాట సంఖ్య 131, కొత్త పుస్తకాల్లో 133, సర్వకృపానిధియగు ప్రభువా. ఆ పాటను పల్లవి మన మొదటి వచనం చివరి వచనం పాడుకుంటాం. ఆ తదుపరి ఆరాధనలోనికి వెళ్తాం. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, హేతువు లేకయే ప్రేమించెను, యేసుకు నేనేమివ్వగలను. హేతువు లేకయే ప్రేమించెను, యేసుకు నేనేమివ్వగలను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. దయచేసి వాక్యపు వెలుగులో ఒక సహోదరుడు ఒక సహోదరి క్లుప్తంగా బిగ్గరగా స్పష్టంగా ప్రభువుకు మన జిహ్వా ఫలాన్ని అర్పించే సమయం. ప్రభువును ఆరాధిస్తాం. ఒక సహోదరుడు ఒక సహోదరి.